Hello guys, I'm back. So today in this video we are going to do some. We also change the jump if we have that animation right now. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ లో ఐ థింక్ ఐ జంప్ ఓకే జంప్ కూడా ఉంది. లెట్స్ సి ప్లేయర్ కి లోపల ఇక్కడ జంప్ కూడా ఉందో చూద్దాం. సో జంప్ కూడా ఉంది. సో దట్స్ గుడ్. యా మనకి జంప్ మనకి స్టేట్ ఉంది అన్న ఉన్నాయి కదా. సో వీ విల్ డైరెక్ట్లీ change the animation simply. So let's go to our script. Layer script ఉంది, but I should go somewhere in the player manager. ఎందుకంటే మనం జంప్ స్క్రిప్ట్ ప్లేయర్ మేనేజర్ లో రాస్తాం కదా. సో వీఆర్ కైండ్ ఆఫ్ ఎంబీసీ ప్యాటర్న్ అబ్జర్వ్ ప్యాటర్న్ మిక్స్ చేసి రాస్తున్నాం కదా. సో డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, సో ఫస్ట్ we will change the animation itself. మనకి జంప్ లో జంప్ ఇక్కడ ఉంది కదా. సో జంప్ చేసినప్పుడు లెట్స్ డూ ఇట్ హియర్. హ్యాండర్ డాట్ లేయర్ డాట్ ట్రాన్స్ఫార్మ్ డాట్ గెట్ డాట్ గెట్ కంపోనెంట్. ఇంకా లోడ్ అవ్వలేదు. గెట్ యానిమేటర్. యాక్చువల్లీ ప్లేయర్ కి యానిమేటర్ ఉందా అది చూడాలి ఫస్ట్. ప్లేయర్ కి యానిమేటర్ లేదు. ఓకే, మనం పని చేద్దాం. ప్లేయర్ లో రెఫరెన్స్ ఇద్దాం. సో పబ్లిక్ యానిమేటర్ అనే ఒక రెఫరెన్స్ ఇద్దాము. వచ్చేసి ఆ రెఫరెన్స్ ఇక్కడ డైరెక్ట్ గా డ్రాగ్ చేసి పెడదాం, క్యాష్ చేసి పెట్టుకుందాం. దట్ ఈస్ అ బెటర్ వే. ప్రతిసారి గెట్ కంపోనెంట్ అనుకుంటే దట్స్ నాట్ అ గుడ్ ఐడియా. యా, సో అవసరం లేదు. ఇక్కడ ప్లేయర్ డాట్ ట్రాన్స్ఫార్మ్ డాట్ get component. What we call it, player dot animator dot set integer state comma 1. okay, state comma 1 అన్నాం. సో ఇప్పుడు జంప్ చేసినప్పుడు స్టేట్ it will go back to the jump. ఓకే, జంప్ కి వెళ్ళిపోతుంది. అండ్ కాయిన్స్ మనం ఇందులో లాట్ ఆఫ్ డిఫరెంట్ వేస్ మాన్యువల్ గా మనం ప్లేస్ చేసి చేయొచ్చు, లేదంటే రన్ టైమ్ లో కూడా స్పాన్ చేయొచ్చు. బట్ ఇది మాన్యువల్ గా చేద్దాము ఫర్ సింప్లిసిటీ. ఓకే, సో యానిమేటర్ కావాలి. సో దీనికి యానిమేటర్ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. సో లెట్స్ ప్లే అండ్ చెక్. జంప్ చేసినప్పుడు యానిమేషన్ మారుతుందా? ఆబ్వియస్లీ మారుతుంది, because we gave the so multiple times వస్తుంది. So that we need to change. There is that character animation, jump animation loop time off లో ఉంది. loop time off లోనే ఉంది. రన్ లూప్ లో ఉంది, జంప్ లూప్ టైమ్ ఆఫ్ లో ఉంది. సో షుడ్ వర్క్. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు దీన్ని దీన్ని తీసుకొని ఎప్పుడైతే హ్యాండ్లర్ ఈజ్ గ్రౌండెడ్ అయిందో వీ హ్యావ్ టు మేక్ ద స్టేట్ టు 0. ఓకే, సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఐ డోంట్ ప్రిఫర్ దిస్ లింక్స్ అండ్ ఆల్. న్యాచురల్గా ఏదైనా జనరల్గా ఒక మెథడ్ రాసుకొని ఐ విల్ లైక్ టు చేంజ్ దట్ డైరెక్ట్లీ ప్లే అంటాను. దట్స్ ద బెస్ట్ వే. ఇది ఏంటంటే ఎక్కువ యానిమేషన్స్ వచ్చినప్పుడు ఇంకా మీకు ఈ కనెక్షన్స్ ఎక్కువైపోతాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఐ విల్ ట్రై దట్. రైట్,
లెట్స్ సి జంప్ లో మనం ఓకే 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 కూల్. సో జంప్ ఎక్కడ ఉంది? ఆన్ కీ డౌన్ అండ్ ఈజ్ గ్రౌండెడ్ లో ఉంది. అప్లై ద గ్రావిటీ ఉన్నాం. సో ఇఫ్ ఈజ్ గ్రౌండెడ్ లో ఉంటే 0 అని కూడా అంటాం. తీసేసి అప్లై గ్రావిటీలో అంతేలే. అప్లై గ్రావిటీలోకి వచ్చిన తర్వాత సరే ఇక్కడే కరెక్ట్, ఇక్కడే పెడదాము. పెట్టేసి I don't think we're using these animations. Let's see. టైం లేదు కానీ అయిపోతుంది. ఓకే ఫైన్. సో ద బెస్ట్ వే ఐ విల్ గో. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే బెస్ట్ వే ఎప్పుడైనా యానిమేషన్ చేంజ్ చేయడానికి బెస్ట్ వే ఏంటంటే ప్రైవేట్ వాయిడ్ చేంజ్ animation state and okay, change animation state takes an animator and a name. So animator anim comma string name. Okay, ఇక్కడ ఏమన్నాం? anim dot play name and ఒక వేరియబుల్ కావాలి. we need a variable, let's say string current name, current name అనొచ్చు, స్టేట్ అనొచ్చు. ఓకే, if current name is equal to name, I will just say return. ఆల్రెడీ సేమ్ ఉంటే రిటర్న్ చెయ్యి, లేదంటే ప్లే చెయ్యి అని చెప్తున్నా. ఓకే, నౌ దిస్ చేంజ్ స్టేట్ యానిమేషన్ ని నేను ఇక్కడ కాల్ చేయడంతో ఇక్కడ కాల్ చేసేసి సో చేంజ్ స్టేట్ ఇక్కడ కాల్ చేస్తాను కదా, చేంజ్ చేసి ఇక్కడ కాల్ చేసేసి నేను యానిమేటర్ ఇవ్వాలి. సో దాట్ యానిమేటర్ ఈజ్ అవర్ ప్లేయర్ యానిమేటర్ కామా నేమ్ కావాలి. సో డూ వీ హ్యావ్ గేమ్ కాన్స్టెంట్స్? గేమ్ కాన్స్టెంట్స్ లేవు. సో ఫర్ నౌ I will keep the name in the handler itself. So let's make a header constants and constants. Okay, let's write something public const string player either is equal to దీనికి పేరు ఇవ్వాలి. అదేంటంటే రన్. ఓకే, and public const string player run. యాక్చువల్గా ప్లేయర్ జంప్ ప్లేయర్ రన్ అన్నది ఐడల్ లేదు మనకి ప్రస్తుతం. ఓకే, సో ప్లేయర్ అండ్ ప్లేయర్ జంప్ ఉంది కదా. సో ప్లేయర్ జంప్ తీసుకుందాం, కాపీ చేద్దాం, పేస్ట్ చేద్దాం. ఓకే, పేస్ట్ చేసేసి let's go here and we can remove this one. delete. సో ఇప్పుడు మనకి ఎలాంటి మీరు ఎన్ని క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా కనెక్షన్స్ అవసరం లేదు. సో యా అది ఇచ్చేసాం కదా. ఇప్పుడు లెట్స్ గో టు ద ప్లేయర్ మేనేజర్ అండ్ ఎక్కడైతే మనం చేంజ్ యానిమేషన్ చెక్ చేస్తున్నామో ఇక్కడ హ్యాండ్లర్ డాట్ ప్లేయర్ ప్లేయర్ ఎక్కడ రాసాను?
ప్లేయర్ హ్యాండ్లర్లోనే రాసాను. ప్లేయర్ అని రావాలి కదా. హ్యాండ్లర్ డాట్ వెయిట్ ప్లేయర్ హ్యాండ్లర్ డాట్ ప్లేయర్ రన్. ఓకే, యాక్చువల్లీ కాన్స్టెంట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నేను అలవాట్లో అలా చేసా. నాకు అది అలవాటు, అన్ని కాన్స్టెంట్స్ చేస్తాను ఇలాంటి వాటిని. ప్లేయర్ జంప్. సో ఎప్పుడైతే నేను బటన్ ప్రెస్ చేస్తానో, స్పేస్ బటన్ క్లిక్ చేస్తానో, ప్లేయర్ జంప్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు రైట్ ద యానిమేషన్స్. ఇది యాక్చువల్లీ జనరల్గా రాసుకుంటాం, బట్ ఇప్పుడు అంత టైం లేదు. సో అండ్ ఆల్సో ఈ వీడియోలో పాయింట్స్ కూడా ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 10 minutes. సో జంప్తోనే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో పాయింట్స్ పెడదాం. సో ఐ వాంట్ టు మేక్ అ స్మాల్ వీడియోస్. బిగ్ వీడియోస్ పెట్టినా కూడా ఎక్కువ చూడట్లేదు, అందరూ స్కిప్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. దట్ there is no point to make long videos, right? So okay, now change animation మనం ఇక్కడ ప్లేయర్ జంప్ చేస్తున్నాం. ఇక్కడ will change the animation back to player run once అది 0 అయ్యాక. ఓకే, velocity is less than 0 or is grounded. Okay, let's see. Let's play and check. జంప్ చేసినప్పుడు జంప్ యానిమేషన్ వచ్చింది పర్ఫెక్ట్లీ. సి ఇప్పుడు ఎంత బాగా వస్తుంది కదండి. అందరికి వెళ్ళిపోతుంది అయినా. యా, సి సో ఇప్పుడు జంప్ అవుతున్నాడు అనే ఒక ఫీల్ వస్తుంది. See, so that is how you do jump, guys. So next videos లో పాయింట్స్ గురించి చెప్తాం. డోంట్ వరీ, మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియోలో చెప్తాను అన్నా కానీ బట్ ఆల్రెడీ 10 minutes అయింది, 12 minutes అయింది. సో ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ వీడియో. చిన్న చిన్న వీడియోస్ చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో కంప్లీట్గా చూస్తారు. 24 minutes 30 minutes చేస్తే యూనో ఏదో చిన్న చిన్న పార్ట్స్ చూస్తున్నారు, అది మీకు సరిగా అర్థం కాదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నా ఇంత టైం తీసి నేను వీడియోస్ చేసినంత వేస్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ జంప్. సో నేను ఏం చేశాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఐ ఫిక్స్ ద వీడియో. సో నేను ఏం చేశానంటే ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్షన్స్ ఇస్తే ఏమవుతుంది, చాలా యానిమేషన్స్ వచ్చినప్పుడు చాలా కనెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. 10 ఉంటే 10 కనెక్షన్స్ అంటే 10 into 2 20 కనెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇట్ విల్ కన్ఫ్యూజ్ యూ. దట్స్ వై నేను ఏం చేసా, ఒక చేంజ్ యానిమేషన్ ఒక జనరిక్ మెథడ్ క్రియేట్ చేస్తున్నా. జనరిక్ మెథడ్ కూడా అందులో ఉంది. ఇట్స్ అ మెథడ్ దట్ ప్లేస్ యానిమేషన్ విత్ ద గివెన్ స్ట్రింగ్ నేమ్. ఒక యానిమేటర్ పాస్ చేసుకుని ఆ యానిమేటర్ అండ్ నేమ్, దాని ఇచ్చిన నేమ్ తీసుకుని యానిమేషన్ ప్లే చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సేమ్ యానిమేషన్ ప్లే అయితే దాన్ని రిటర్న్ చేసేస్తుంది, ఆ యానిమేషన్ ప్లే చేయదు. మళ్ళీ ఒకవేళ డిఫరెంట్ నేమ్ ఇచ్చామనుకోండి, యానిమేషన్ ప్లే అవుతుంది. సో ఆ మెథడ్ ని యూజ్ చేసి యానిమేషన్స్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, యానిమేషన్ చేంజ్ చేస్తున్నాను. అండ్ యానిమేషన్స్ ఎలా పెట్టాను అంటే మీరు ఏం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. బట్ దర్ ఈస్ అ ప్రీవియస్ వీడియో వేర్ ఐ సెటప్ ద యానిమేషన్స్, అది మీరు చూడండి. అండ్ నేమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్లేయర్ హ్యాండర్ లో 2 కాన్స్టెంట్స్ పెట్టాను. యాక్చువల్ గా గేమ్ కాన్స్టెంట్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. నేను క్లాస్ క్రియేట్ చేసుకుని అందులో కాన్స్టెంట్స్ అన్ని పెట్టుకుంటాను. బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి రాసేసా. బట్ నెక్స్ట్ వీడియోస్ లో నేను అవి క్లీన్ చేసుకుంటాను, క్లీన్ చేద్దాం. ఓకే, సో ఈ నేమ్స్ పెట్టాను. ఈ నేమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే సింప్లీ వీటి నేమ్స్ అక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి డైరెక్ట్ గా ఈ నేమ్ తో ఉన్న అంటే రన్ అనే నేమ్ తో ఉన్న యానిమేషన్ ప్లే చెయ్యి అని చెప్పేసి డైరెక్ట్ గా నేను ఈ మెథడ్ లో అంటున్నా. చూసారా, యానిమేట్ డాట్ ప్లే నేమ్ అంటున్నా. ఈ యానిమే ఏంటి అంటే which is the animator given to the player object. Okay, so that is how we are changing the animations. I hope you guys understood. Already 15 minutes in the video almost, so I would like to close it. And yeah, please do subscribe and like the video and share the video so that all the people can learn gaming. And see you in the next videos, guys. Until then, keep learning. Bye.